కన్నా ఎక్కువ ఈ జిల్లా బిడ్డ మన బట్టి విక్రమార్క గారే ఇలా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. ఎన్ని అబద్ధాలు చెప్తుండండి ఆయన అసెంబ్లీ సాక్షిగా. 18 నెలల్లో 1,60,000 కోట్ల అప్పు తీసుకొచ్చిరు వాళ్ళు. మనం అడిగితే బుకాయిస్తారు. ఏం చేసిండ్రా 1,60,000 కోట్లు అంటే మా మీద కోపానికి వస్తాండి ఆయన, నా మీద టాటా మదన్న మీద. మేము చెప్పం మీకు వివరాలు, మీరు చెప్పమంటే కుదరదు కదా. ఇది ప్రజాస్వామ్యం. మీరు అందరికీ అర్థమయ్యేలాగా ఖచ్చితంగా మీరు తెచ్చిన ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు చేసిరో చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు 150 బుల్డోజర్లు పెట్టి క్లీన్ చేసి 40,000 కోట్ల భూముల్ని 10,000 కోట్లకి కుదవబెట్టిరు ప్రైవేట్ బ్యాంక్ కోడ్ దగ్గర. కుదవబెట్టి ఆ 10,000 కోట్లు ఏం చేసిరాయా అంటే రైతు బంద్ చేసినామంటారు, రైతు రుణమాఫీ చేసినామంటారు. అయిందా అన్న రైతులకు రుణమాఫీ? 60% మందికి గాలే. వచ్చిందా అందరికీ రైతు భరోసా? 50% మందికి రాలే. అంటే 10,000 కోట్లు ఏడవైనట్టు. మరి ఈ లెక్కలు అడిగేటోడు ఎవడు? ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళే లెక్కలు అడగాలి. మనం ఖచ్చితంగా మన పార్టీలో మనం ఆలోచన చేసుకుంటూ ఫైట్ చేసుకుంటూనే మనకన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీని ప్రజల కోసం నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు అటువంటి సందర్భం ఉన్నది. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 ఉన్నారు మంత్రులు. ఆ 3 మంత్రులతోని మరి 3 పైసలన్నా ఈ జిల్లాకు వచ్చినాయా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి.